హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం 4th of Julyకి ఈవినింగ్ సెలబ్రేషన్స్ కోసం పార్టీకి వెళ్తున్నాము. సో ఇక్కడ మా ఏరియాలో ప్రాక్టర్ పార్క్లో ఈవినింగ్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అన్నమాట. సో సెలబ్రేషన్స్ అంతా ఎట్లా చేస్తున్నారు ఏంటి అన్నది ఫుల్ వీడియోలో చూపిస్తాను. బాయ్. సో మేము ప్రాక్టర్ పార్క్ దగ్గరకు వచ్చేసినాం. మొత్తం అంతా కూడా ఇట్లా ఫుల్ ట్రాఫిక్ జామ్ లాగా అనిపిస్తుంది. అన్ని వెహికల్స్ పార్కింగ్ కోసం చాలా దూరం పెట్టాల్సి వచ్చినుండే. చూడండి జనాలు అందరూ ఎంతమంది వస్తున్నారు. చాలా హ్యూజ్ గ్యాదరింగ్ అయినుండే ఇక్కడ మా ఏరియాలో. సో ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాం ఎఫ్టీ ప్రాక్టర్ పార్క్. సో ఇక్కడ 4th July సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈవినింగ్ పార్టీ అనమాట. సో మేము ఇక్కడికి రీచ్ అయ్యే వరకు 7:30 అయ్యింది. 7:30కి చూడండి ఎట్లుంది క్లైమేట్. అండ్ చూడండి ఎంటర్ అయిన తర్వాత అందరూ ఇట్లా ఈ రోడ్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు లోపలికి. ఇదంతా పార్క్, చాలా పెద్ద పార్క్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా గ్రౌండ్. అండ్ ఆ గ్రౌండ్లో అందరు జనాలు వచ్చేసి ముందే 6 o'clockకి స్టార్ట్ అయింది పార్టీ. సో 6 o'clockకి అందరూ వాళ్ళ చైర్స్ తీసుకొని వచ్చి వాళ్ళే బ్లాంకెట్స్ ఇవన్నీ తెచ్చుకొని మంచిగా చూడండి ఇట్లా కూర్చొని టైంపాస్ చేస్తున్నారు. మనం వలసలకు పోయినప్పుడు ఎట్లా టైంపాస్ చేస్తాం, పార్క్లోకి పోయినప్పుడు మనం ఎట్లా చేస్తాం, వీళ్ళు కూడా అట్లనే చేస్తారు ఆ రోజు. అండ్ నెక్స్ట్ ఆ పార్క్ లోపల వీళ్ళంతా ఇక్కడ జనాలు కూర్చొని ఉంటే రైట్ సైడ్కి అన్నీ కూడా స్టాల్స్ పెట్టేసి ఉన్నాయన్నమాట. ఫుడ్ అనమాట. ఫుడ్ స్టాల్స్, డ్రింక్స్ అన్నీ కూడా పెట్టేసి ఉండే. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉండే. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి అమ్ముతారు కదా లైట్స్, స్వాట్స్ లాగా, బబుల్ బ్లోవర్స్, పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ పెట్టిరు ఇక్కడ. అండ్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉండే. $3, $5 అట్లా ఉండే. సో అందరు మంచిగా కొనుక్కొని పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉండే. యమనీస్ ఫుడ్స్ ఉండే, మళ్ళీ ఐస్ క్రీమ్స్ ఉండే, లెమనేడ్స్ ఉండే, వేఫల్స్ ఉండే, అన్నీ బాగుండే. అండ్ మాకు చాలా నచ్చిన వేఫుల్ వాళ్ళు కూడా పెట్టారు. సో మేము ఆ వేఫల్స్ని కూడా ట్రై చేసినాము. ఫుడ్ చాలా బాగుండే. ఇవి ఫ్రీజ్ డ్రైడ్ నట్స్ ట్రీట్స్ అంట, అంటే క్యాండీస్ ఉంటాయి ఫ్రీజ్ చేసినవి. ఇవి ప్యాకోస్ ఎంబనారస్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ అది పోలెండ్ ఫుడ్ అనుకుంటా, ప్యాకోస్ ఎంపనాడా. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి లాటీస్ అమ్ముతున్నారు అన్నీ. సో అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రూట్ కాంబినేషన్స్లో ఉన్నాయి, అట్లా డిఫరెంట్గా ఉండే. అన్నీ కూడా ప్రైసెస్ రీజనబుల్గానే ఉండే. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఇవి కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఈ ముసలామే హ్యాట్స్, గ్లాసెస్ ఇవన్నీ అమ్ముతుండే, లైట్స్ వచ్చేవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ స్టాల్. ప్రతి ఫుడ్ స్టాల్ దగ్గర చాలా పెద్ద లైన్స్ ఉండే అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సమ్ క్లోదింగ్, పిల్లలవి ఆడుకోవడానికి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇది వచ్చి మనకి సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్, హ్యాంబర్గర్స్ అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పిజ్జా అమ్ముతున్నారు. ఫ్రైడ్ పిజ్జా, చికెన్ ఫింగర్స్ అన్నీ అమ్ముతున్నారు అక్కడ. అండ్ ఇక్కడ అందరూ జనాలు ఫుడ్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్లేసెస్లో కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ కాన్సర్ట్ జరుగుతుంది అనమాట. ఆ కాన్సర్ట్ వినుకుంటూ అందరు ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. అండ్ ఇక్కడ ఈ ఫుడ్ వచ్చేసి యమనీ స్టైల్ ఫుడ్ అనమాట. షవర్మా ఓవర్ రైస్, కబాబ్ ఓవర్ రైస్, ఫలాఫల్ అవన్నీ అమ్ముతుండే. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని చిన్నపిల్లలు బొమ్మలు, హ్యాట్స్, అంబ్రెల్లాస్, అన్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొనుక్కునేడానికి ఉండే. అండ్ ఇక్కడ చూడండి హాట్ డాగ్స్ అమ్ముతున్నారు. సో ఈ హాట్ డాగ్స్ అమ్మేవాళ్ళు చూడండి హాట్ డాగ్ కాస్ట్యూమ్ వేసుకొని అమ్ముతున్నారు డిఫరెంట్గా. అండ్ దెన్ హాట్ డాగ్స్ పక్కన మనకి లెమనేడ్స్ అమ్ముతున్నారు.
మేము లెమనేడ్ ట్రై చేసినాం కానీ చాలా అంటే చాలా వర్స్ట్గా ఉండే. ఎందుకంటే లెమనేడ్ యూజువల్లీ మనము లెమనేడ్ అంటే నిమ్మరసం. సో నిమ్మరసం అయితే నార్మల్గా లెమన్ని స్క్వీజ్ చేసి వాటర్లో కొంచెం షుగర్ వేసి ఇస్తే సరిపోతుంది. వాళ్ళు అది కూడా ఆర్టిఫిషియల్లీ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ లాగా అది లెమన్ పౌడర్ వేసేసి ఇస్తున్నారు. సో అది అంత పౌడర్ వస్తుంది కాబట్టి అసలు బాగాలేకుండా లెమనేడ్ అయితే. నెక్స్ట్ వేఫిల్ ట్రై చేసినాం. వేఫిల్స్ అయితే చాలా బాగున్నాయి, మాకు ఇష్టమైన వేఫిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్సర్ట్ జరుగుతూ ఉంది. ఇదంతా కాన్సర్ట్ జరుగుతున్న మధ్యలో ఫుడ్ ఇవన్నీ డ్రింక్స్ ఇవన్నీ తీసుకొని మంచి కూర్చొని కాన్సర్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈవినింగ్ పార్టీ అంతా ఇట్లా అవుతుందన్నమాట. సో అరౌండ్ ఈవినింగ్ ఇదంతా ఇప్పుడు మేము 7:30కి వచ్చినాం. మేము 7:30 to 9:30, 10 వరకు ఇక్కడ ఉన్నాం అనమాట. సో మెల్లమెల్లగా చీకటి పడుతూ ఉంటే కాన్సర్ట్ ఆపేస్తున్నారు అనమాట. ఇక్కడ ఆడుకోవడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉండే అన్నమాట. సో ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉండే. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ టైంపాస్ చేసుకోవడానికి మంచిగా కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ ఎవరి సామాన్లు వాళ్ళే తెచ్చుకొని చేస్తారనమాట ఎంజాయ్ కూడా. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు పార్క్కి వచ్చిర్రు, మనం పార్క్కి వస్తే అక్కడ ఉన్న టేబుల్స్లో కూర్చోవడం అట్లా చేస్తాం. ఇక్కడ కూడా ఉన్నాయి టేబుల్స్, కానీ ఇంతమంది జనాలకు సరిపోయినంత టేబుల్స్ లేవు కాబట్టి ఎవరిది వాళ్ళు గడ్డిలో పరుచుకొని కూర్చోవడానికి బ్లాంకెట్స్ అలానే చైర్స్ తెచ్చుకొని వాళ్ళది వాళ్ళు వేసుకొని కూర్చున్నారనమాట. లైక్ పిక్నిక్ వస్తే ఎట్లా అట్లా. అండ్ దెన్ ఇక్కడ ఈ స్టోర్ నేను ఇంతకుముందు దూరం నుంచి చూపించిన, దగ్గర నుంచి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపించలేదు కదా. సో ఇట్లా చూడండి, చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్, డాల్స్, స్టిక్కర్స్, స్పెట్స్ కైండ్ ఆఫ్ గాగల్స్ కైండ్ ఆఫ్ థింగ్స్, లైట్స్తోని హ్యాట్స్, ఇవి చిన్న చిన్న చెప్పులు అండ్ స్కెలిటన్ మాస్క్లు అన్నీ ఉండే, బాగుండే. సో ఇప్పుడు ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ కూడా హలో కిటీ బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్స్, అగైన్ చిన్న చిన్న డాల్స్ ఇవన్నీ అమ్ముతుండే. నేను ప్రైస్ యాక్చువల్లీ నేను చాలా తక్కువే ఉన్నాయి, $5, $10. అండ్ ఈ చిన్న పాప ఫస్ట్ ఫైర్ క్రాకర్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ సో మనకి ఇప్పుడు కాన్సర్ట్ ఎండ్ చేసేసిరు. 9:30 అవుతుంది. 9:30కి కాన్సర్ట్ ఎండ్ అయిపోయింది, చీకటి పడిపోయింది. సో 9:30 అవ్వగానే ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేసేసిరు అనమాట. సో ఇది హైలైట్ ఆఫ్ ది డే. సో 4th జూలై అనగానే వీళ్ళందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఫైర్ వర్క్సే. సో ఫైర్ వర్క్స్ మస్త్ అంటే చాలా చాలా అంటే చాలా బాగా చేసిరు. ఎన్ని రకాల ఫైర్ వర్క్స్ చేసిరు, అసలు మస్తు ఉండే. మేమైతే ఫుల్ చిల్ అయిపోయినాము ఫైర్ వర్క్స్ చూసుకుంటూ. మేము కూడా చిన్నపిల్లల్లాగా లైట్స్ కొనుక్కొని పెట్టుకొని మేము కూడా ఎంజాయ్ చేసినాం 4th జూలైని. సో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా అయినాయి. అండ్ ఫైర్ క్రాకర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. 9:30కి స్టార్ట్ చేస్తే అరౌండ్ 10 o'clock వరకు, 9:30 to 10 o'clock, ½ an hour కంటిన్యూస్గా ఫైర్ వర్క్స్ జరిగినాయి అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యుఎస్లో అసలు ఎంత బాగా టేక్ కేర్ చేస్తారంటే అందరి కోసం ఆలోచించి. ఇప్పుడు ఇదంతా పెద్ద గ్రౌండ్ పార్క్, ఫైర్ వర్క్స్ అక్కడే కాల్చొచ్చు, కానీ వాళ్ళు అక్కడ కాల్చకుండా ఆ గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్కి చివర్లలో మీకు చెట్లు కనబడుతున్నట్టున్నాయి కదా వీడియోలో చూడండి. ఆ చెట్లకి అటు సైడ్ వాళ్ళు ఫైర్ వర్క్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్లో చేస్తే ఫైర్ వర్క్స్ వెలిగిస్తే ఫస్ట్ ఒకటి సౌండ్ ఇబ్బందికరంగా ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకి పొల్యూషన్ ఏమంటారు, పొగ చాలా నిండిపోయి అందరికీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా గ్రౌండ్ పార్క్ది. అండ్ ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లకి అవతల సైడ్లో వాళ్ళు క్రాకర్స్ ఫైర్ వర్క్స్ చేసిరనమాట. ఎందుకంటే ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా, ఎవరికి ప్రాబ్లం అవ్వకుండా. వీళ్ళ గవర్నమెంట్ యుఎస్లో, ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ ఇంత బాగా టేక్ కేర్ చేస్తుంది ప్రతి సిచ్యువేషన్లో. ఇదే కాదు, నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఇది ఎగ్జాంపుల్గా తీసి చెప్తున్నా. బట్ యూజువల్లీ గవర్నమెంట్ చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది ఇక్కడ యుఎస్లో. ప్రతి విషయంలో చాలా పర్ఫెక్ట్గా టేక్ కేర్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ అట్లా ఫైర్ వర్క్స్ అవుతూ ఉంటే అందరూ ఫుల్ చిల్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీ 4th జూలై అని అరుచుకుంటూ బాగా ఎంజాయ్ చేసిర్రు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అండ్
మాకు ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినాం మేము ఇది ఫైర్ వర్క్స్. మా హస్బెండ్ ఆల్రెడీ వచ్చేసి ఉండే, బట్ ఎప్పుడు మేము ఇట్లా ఈ ఈవెంట్కి రాలేదు. బట్ ఇప్పుడు ఈ ఈవెంట్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. స్పెషల్గా ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేయడానికే వచ్చినాం. సో అట్లా జరిగినాయి ఫైర్ వర్క్స్. అండ్ ఫైర్ వర్క్స్ జరిగినప్పుడు అందరూ నార్మల్గా ఫొటోస్ తీసుకుంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండే. సో చూడండి మీరు కూడా కొద్దిసేపు ఫైర్ వర్క్స్ ఎట్లా జరుగుతుందో. ఫైర్ వర్క్స్ వీళ్ళ దగ్గర ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అసలు ఈ ఫైర్ వర్క్స్ చూడండి. అసలు లైట్ అయిన తర్వాత అవి కిందకి థ్రెడ్స్ లాగా కిందకి పడిపోతున్నాయి లైట్స్ డిఫరెంట్ కలర్స్లో. భలే అనిపించింది, డిఫరెంట్ కామెడీగా అనిపించింది నాకు యాక్చువల్గా. ఎంత వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ ఫైర్ వర్క్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అసలు భలే అనిపించింది డిఫరెంట్గా. సో అలా 9:30కి స్టార్ట్ అయిన ఫైర్ వర్క్స్ 10 o'clockకి ఎగ్జాక్ట్గా కంప్లీట్ అయిపోయినాయి ఫైర్ వర్క్స్. సో ఫైర్ వర్క్స్ అయిపోయిన వెంటనే ఒక్కొక్కరు ఎట్లా పరిగెత్తుతున్నారంటే, ఎందుకంటే వాళ్ళ అట్లా పరిగెత్తడంలో కూడా ఒక అర్థం ఉంది. ఇంతమంది జనాలు ఆల్మోస్ట్ ఒక 1000 గ్యాదరింగ్ అయింది, 1000 people గ్యాదరింగ్ అయ్యి ఉండొచ్చు ఈజీగా. నాకు తెలీదు, నేను జస్ట్ అజంప్షన్స్ చెప్తున్నా. అంత గ్యాదరింగ్ ఒకటేసారి నడుచుకుంటూ వెళ్ళి పార్కింగ్లో నుంచి కార్లు తీస్తే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకనే అందరు ఫాస్ట్గా వెళ్ళారు. బట్ అయినా కూడా ట్రాఫిక్ జామే అవ్వలేదు. పోలీసు వాళ్ళు అంతా ఎక్కడ పడితే అక్కడ అందరూ కాప్స్ ఉండి మొత్తం టేక్ కేర్ చేసారు. సో అట్లా జరిగినాయి మా 4th July సెలబ్రేషన్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, bye bye. See you in my next video.